దేవునితో అనుసంధానం చేయబడు చెల్లి, వందల మందికి, వేల మందికి దీవెనకరమైన పాత్ర అవుతావురా తల్లి అని చెబుతున్నాను నేను. కొంతమంది దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని పక్కన పెట్టేస్తారు. మీరు పక్కన పెట్టేస్తారని అయితే అనుకోను నేను, ఎందుకంటే మీరు సోదోళ్ళు కాదు, భక్తిపరులు. కాస్తో కూస్తో భక్తి ఉండబట్టే మీరు దేవుని పాదాలు వెతికారు. దాంతోపాటు ఇంకొంచెం పేతురు, నీ ధోనిను కొంచెం లోతునకు నడిపించు అన్నాడు. భక్తిలో లోతుకు పోయినప్పుడు ఏం జరిగిద్ది అంటే, నంబర్ 1, లోకమును మనం చూసే దృక్పథం మారిపోయింది. పాయింట్ నెంబర్ 1 రాసుకోయగా. భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఏం జరిగిద్ది అంటే, లోకాన్ని మనం చూసే దృక్పథం మారిపోయిద్ది. లోకం భయపడే వాటికి మనం భయపడం, లోకం లక్ష్య పెట్టిన వాటిని లక్ష్య పెట్టం, లోకం ఆందోళన చెందే వాటి విషయంలో మనం అస్సలు ఆందోళన చెందాం. లోకం కదిలిపోయే సంగతుల విషయంలో మనం కనీసం వీసమంతా కూడా కదలం. ఎందుకంటే మన దృక్పథం మారిపోద్ది. కారణం, మనం ఆయనతో కనెక్ట్ అయ్యాం. దేవునికి స్తోత్రం. మీరందరూ నిజంగా అలాంటి భక్తిపరులు అయితే చూడాలని నా ఆశ. దేవదాసయ్య గారిలాగా మీరు మాట్లాడితే వినాలని నా ఆశ. ఎలా? అంత పెద్ద అవసరం పెట్టుకొని లోపల పోయి పాట రాసుకొని వచ్చాడేంది? నాకేం కొదువు అంటాడేంది? కానీ జరిగింది అదే. అప్పటి వరకు కూటాలకు సాయం చేసిన వాళ్ళు సర్దుకున్నారు. ఆ సంవత్సరం ఎవ్వరు ఏ విధంగానూ హెల్ప్ చేయలే. బ్రేక్ టైం దగ్గరకు వస్తుంది. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఎవరున్నారని చెప్పాడు? నిజంగా మీరందరూ అంత ధీమాగుంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, ఇంత సెగ తగలంగానే కలవరం. మళ్ళీ భక్తులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిలో లోతుకు పోయే కొద్దీ నంబర్ 1, లోకాన్ని చూసే దృక్పథం మారిపోయిద్ది అన్నాను. రెండవది, ధైర్యం కలిగిద్ది. ధైర్యంగా ఉంటారు. ఎందుకు ధైర్యంగా ఉంటారంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము ఎందుకంటే నమ్మినోడిని ఎరుగుదు కాబట్టి భయం ఉండదు. అయ్యో అయ్యగారు, మీరేమో మీటింగ్ పెట్టారు, ప్రజల్ని ఎవరు రమ్మన్నారు, ఇంతవరకు రైసుకి వండేదానికి ఏమి ఇయ్యలేదు. భక్త సింగ్ గారు కూడా చెన్నైలో వాక్యం చెప్తున్నాడు. ఆయన మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది, కూటం జరుగుతుంది, ఫుడ్ లేదు. ఆయన ఏం పట్టించుకోవట్లా, ప్రశాంతంగా ప్రసంగం చేస్తున్నాడు. వీళ్ళు కూర్చొని చూస్తున్నారు, అయిపోయి నాకేం పెడతాడో చూద్దామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అయిపోయే సమయానికి ఒక లారీ నిండా వచ్చింది భోజన పదార్థాలు. ఒట్టి మాటలు కాదు, రియల్గా జరిగిన విషయాలు. భక్తి ఏంది? పిల్లలు, అమ్మా ఏమైద్దోనమ్మా, ఏం జరిగిద్దోనమ్మా, భయపడు పనికి మన ఆయన లేడా? పిరికి పొందా. భక్తి లేదా? దేవుణ్ణి ప్రేమించట్లేదు నువ్వు? ఆయన తోడే లేడా నీకు? ఆఖరి నిమిషంలో నేను అద్భుతం జరుగుతుందా? ప్రార్థన చేస్తాపో, నా తండ్రిని అడుగుతాపో. ఊరికే ఆ మెట్టుకు రావాలరా తల్లి నువ్వు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏ మెట్టుకు రావాలి? పిల్లలు టెన్షన్ పడితే భక్తిపరులైన తల్లులు, అమ్మ నాకు ఈ బలహీనతగా ఉంది, నాకు ఇబ్బంది, నువ్వు తీసుకునిరా,
కల్మై ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డ ఎందుకు కనికరపడు. ఎలీషా అంతే చేశాడండి. అయ్యా దైవజనుడా, కొంపలు అంటుకుపోయినాయి, అయ్యా మన 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 గుడారం చుట్టూ, మన ఊరు చుట్టూ సిరియన్ల దండొచ్చి దిగింది, అయ్యో అమ్మో, నువ్వు పోతావు సరే, నన్ను కూడా కాజేస్తారుగా దైవజనుడా, నన్ను కూడా కాజేస్తారుగా దైవజనుడా. వాడి టెన్షన్ లోపల, వాడి ఫీలింగ్ అది. అరవా ఏంది అరవాకు, మామూలుగా లేరు చూడు, బయటకు పోయి చూడు, నీకు మామూలుగా ఉండదు చూడు. ఎలీషా అన్నాడు, ఏం సైన్యం రా వాళ్ళ సైన్యం, వారికంటే ఎక్కువ సహాయం మన కలదుపా అన్నాడు. ఎక్కువ సాయమా, ఒక్కడున్నాడు మన పక్షంగా, నువ్వను నేను, ఎవడున్నాడు మన పక్షాన? సారా ఏందయ్య గారు రా చెప్పండి. కళ్ళు యెహోవా వీడు చూచున్నట్లు, నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ ప్రాకారము వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరవజేయి, వీని కళ్ళు తెరువు అన్నాడు. అప్పుడు కనపడింది వాడికి, సిరియన్లో దండు కనపడుతుంది. వాళ్ళందరికీ పైన వరదూసిన ఖడ్గాలు చేత పట్టుకొని అగ్ని, రథములు, పర్వతం, గుర్రాలు, రౌతులు, పరలోక సైన్యం దిగుంది. వామ్మో, వీళ్ళెవరు? వాళ్ళేరా మన పక్షాన ఉన్నోళ్ళు, వాళ్ళే మన పక్షాన ఉన్నోళ్ళు. పరిచర్య చేస్తున్న బుద్ధి లేకుండా, మళ్ళీ బుద్ధి లేకుండా ఇంత దడోడివి, ఏమి ఎట్టరా నువ్వు? ఆయన ఎరగమంటారా నువ్వు? ఆయన ఎరగవా? ఏమనుకుంటున్నావు ఆయన అంటే? సైన్యములకు అధిపత్యగు యెహోవారా, సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఆయన పేరే సైన్యములకు అధిపత్యగు యెహోవా. అదిగో చూపిస్తున్నాడు చూడు, మనకి ఎక్కువ దండు ఉంది చూడని చూపిస్తున్నాడు చూడు. నీకేం అర్థమైంది? డెప్త్కు పోతే అది మ్యాటరు. దడగలుగుతుందంటే అంత పై పైన ఉన్నట్టే. నీ పిల్లలు భయపడుతూ పరిగెత్తుకుంటా వస్తే, తల్లి ఇదిగో నీ స్పందన అలా ఉండాలి, ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. అమ్మా నాకు ఈ సమస్య అంటే, ఏయ్ భయపడవా మమ్మే, ఇంత ధైర్యం ఎక్కడిదే నీకు? అసలు ఏంటి అంత తేలిగ్గా మాట్లాడతావు ఏంటంటే, నా దేవుడే నా ధైర్యం రా, నా దేవుడే నా ధైర్యం. డాడీ ఇంత ధైర్యం ఏంటి డాడీ నీకు? అసలు ఏంది లెక్క చేయవేంది డాడీ? ఎందుకు లెక్క చేస్తారా? నా దేవుడు రా నా ధైర్యం, నా దేవుడు. ఆయన అసమాన సూర్యుడు రా, ఆయన బలమైన బాహువులు కలిగిన వాడు. ఆయన వాక్కు పలికితే చాలు మొత్తం తారుమారు అయిపోయిందా. ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు అట్టి వాడై ఉంటే ఎంత బాగుండు. తన కుటుంబాన్ని అలాగా, తన సహచరులను అలాగా ప్రోత్సహించేవాడైతే ఎంత బాగుండు, ఎంత బాగుండు. అంత భక్తిపరులైతే, భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఓ చెప్పసఖ్యము కానీ ధైర్యం, భయము పరార్, ధైర్యం ఏర్పడిద్ది. మొదటిది. రెండవది, విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? భయము లేని స్థితే విశ్రాంతి. అది ఏ స్థితి? భయము లేని స్థితే విశ్రాంతి. మూడవది, సిగ్గును లక్ష్య పెట్టడు. ఎందుకంటే ఆయన ఎరుగును కదా. ఇప్పుడు ఈరోజు నీకు కొన్ని అవమానాలు ఎదురైనాయి తమ్ముడు. కొంతమంది నేను అవమానపరిచారు, లేదా చెల్లి కొంతమంది నేను అవమానపరిచారు. ఆ అవమానాలు కూడా లక్ష్య పెట్టావు, నవ్వుకుంటావు. ఎందుకు? ఇదే పాట, నేను నమ్మినా. రాదా మీకు? వచ్చే పాడు. మరి సిగ్గుపడతావే. నేను నమ్మిన వాణిని సిగ్గుపడినాడంటే అర్థం ఏంటి? ఆయనకు అవమానం కలిగే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆయన అవమానించాడు. పౌలు గారి ప్రసంగాలను ఎగతాళి చేశారు, పౌలు గారి పర్సనాలిటీని ఎగతాళి చేశారు,
పౌలు గారికి ఉన్న బలహీనతలను ఎగతాళి చేశారు, పౌలు గారి యొక్క ప్రయాసను ఎగతాళి చేశారు, క్యారెక్టర్ని ఎగతాళి చేశారు. ఇటున్నాడు ఇటు వదిలేశాడు, పట్టించుకోలే. ఎందుకు సిగ్గుపడలేదు అంటే, నేను నమ్మిన వారిని, సేవకుల మీట్ ఉంటుంది, సేవకుల సదస్సు. నా స్టార్టింగ్ స్టేజ్లో ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను నేను. దైవజనులు అందరూ కలుస్తారు అక్కడ, ఒక దైవజనుడు వాక్యం చెబుతాడు, అందరం వింటాం. పెద్దలు ఉన్నారు అక్కడ, పెద్దలు. నా వెనక చాలామంది దైవజనులు వస్తున్నారు. అన్న వందనాలంటే ఓ అన్న, అందరికేమో చేతులు ఇచ్చి వందనాలు చెప్పారు, నేను కనపడ అన్నారు. వాళ్ళందరి ముందు పరువు పోయినది. అది ఎందుకో నేనంటే ఇష్టం లేదు వాళ్ళకి. చాలా అవమానం అది. అందరికీ చేతులు ఇచ్చి వందనాలు చెప్పి స్వాగతించి, నేను వచ్చినప్పుడు అని అందరు ఎదుట అన్నప్పుడు అది ఎంత అవమానం అండి. మళ్ళీ అన్యులు కాదు, సేవకులే, మళ్ళీ క్రైస్తవులు, విశ్వాసులు కాదు, సేవకులే. అలా అన్నప్పుడు హృదయం చాలా నొచ్చుకుంది. మరి వెళ్ళందేమో, తప్పదు, వెళ్ళాలి, వెళ్తాను. కానీ దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల. చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి పోయా. స్తోత్రం. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. ఈరోజు రకరకాల అవమానాలు. కొంతమందికి ఇంత అవమానం కలంగానే సస్తే పోయింది. ఇంకెందుకు, ఇంత జరిగిన తర్వాత ఇక నేను ఎందుకు బతకాలి, నేను బతకనో సోదరుళ్ళు. ఇంత అవమానం జరిగితే చాలు, నాకు ఇట్లా జరిగింది, ఇంకా నేను తాడు సేరేది. ఏమా అంత అవమానం జరిగిందా నీకు? దేవుడిని ఎరగనోడట అన్న అర్థం ఉంది వాడికి, దేవుడు తెలియదు కాబట్టి. నువ్వు దేవుడిని ఎరుగుండి ఎవడో నిన్ను అవమానపరిచాడని కూడు నీళ్లు మానేసి దిగులు పడి జుట్టు పీక్కుండా ఉంటావా? నమ్మినోడిని ఎరగవంటాయా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా? నవ్వుకుంటా లోపలికి పోయినా అవమానం. మరి అందరి ముందు గాలి తీశాడు పాపం నిలువున. అందరు నాకెళ్ళి చూసే అబ్బో అంటే మరి బాధ కదా. నవ్వుకుంటూ పోయా లోపలికి. అక్కడున్న సేవకులంతా కలిపి ఒక 120, 130 కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు, ఏయ్ డోంట్ ఫీల్. నాకు తెలుసుగా ఆయన మా మహానుభావుడు పిచ్చిమారాజు. లోపల హృదయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నానని అర్థమైంది. వెన్ను తట్టాడు. ఇక్కడ సదస్సుకు వచ్చావు ఇప్పుడు నువ్వు, అయితే నీకే నేను ఒక సేవకుల సదస్సుని ఓన్గా నీకు ఇస్తాను పో అన్నాడు. అక్కడ ఉంది 120, 130 మంది. ఈరోజు డైలీ మంత్లీ జరుగుతున్న సదస్సుకు హాజరయ్యే వాళ్ళ సంఖ్య 200 పైచిలుకు. ఒరే నువ్వే ఒక సేవకుల సదస్సు అయిపోతావు పోరా. ఏంది నీకు ఇంకేం కావాలి? నాకేం కావాలి తండ్రి, నువ్వు ఉన్నావుగా. అయినా కాకపోయినా నాకేం చింత లేదు. 10 మంది ముందు నాకు అవమానం చెప్పావంటే నా తల ఎత్తబోతున్నావు, నాకు తెలుసు. నీకు స్తోత్రం. అట్ట కదయా అనుకోవాల్సిందే. కూడు నీళ్ళు మానేసి దిగులు పడి కూర్చుంటా. సిగ్గుందంటాయా నీకు అని నేను అడగాలి, కానీ అడగను. ఎందుకంటే ఆల్రెడీ సిగ్గు కలిగి ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. అవమానపరిస్తే అవమానపరచని, నిందిస్తే నిందించని, ఎగతాళి చేస్తే ఎగతాళి చేయని, విమర్శిస్తే విమర్శించని, అబద్ధ ప్రచారాలు చేస్తే చెయ్యని, ఏం పర్వాలా. అదిగో పైన ఉన్నాడు. ఎంత అవమానం చేస్తారు అంత ఘనత రాసుకో. అంతే, ఇక నువ్వు రాసుకోవడమే. ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను, నలుగురిలో నవ్వుల పాలయ్యాను. అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును, నా దేవుడు సజీవుడు. ఇంతవరకు నేను సరిగా కనెక్ట్ అవ్వాలి ఆయనకి.
ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా, ఇక నా సంగతి నా తండ్రి చూసుకుంటాడు. అది రోషం కలిగిన మాట. ఇంతవరకు పై పైన ఉన్నా, ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. దేవునికి ఎక్కువగా అనుబంధం ఏర్పరచుకునే కొద్దీ, దేవునితో సంబంధం లోతయ్యే కొద్దీ, భక్తి డెప్త్లోకి వెళ్ళే కొద్దీ నెంబర్ 1 ధైర్యం, నెంబర్ 2 విశ్రాంతి, నెంబర్ 3 సిగ్గును లక్ష్య పెట్టాడు. ఎలుగెత్తి యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడడం. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు అనుచరుణ్ణి, నేను యేసుకు శిష్యుణ్ణని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. అంతేకాదు నలుగురు అవమానపరిస్తే అవమానాన్ని కూడా లక్ష్య పెట్టడు. వాళ్ళు జుట్టు బీక్కోవటమే. ఇంత దారుణంగా అవమానపరిస్తే నవ్వుతా తిరుగుతున్నాడు, ఈడే మడిసిరా అనుకోవాలా. ఎక్కాల మెంట్లో, మనకు కాదు. ఎందుకంటే మనకేం జరిగిద్దో తెలుసు కదా. అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా, ఆనందాలుగా మార్చే దేవుడు కదా మన దేవుడు. ఏమంటారండి? ఒంటి మీద బట్టలు తీసి గుంటలో పడేశారు, బయటికి తీసి కొద్ది వస్త్రాలు కప్పి మళ్ళీ అమ్మేశారు. ఎంత అవమానం! సంతలో పశువుని అమ్మినట్టు అమ్మారు. మరి మొత్తం వచ్చి ఏడబడ్డారు. మరి ఏంది? పళ్ళా లేడు, పైన చూస్తా లేడు, పిరికి పంద అనాలనిపించింది. అనలే, ఎందుకంటే మీరు ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం. లేడా? ఉన్నాడుగా, చూశాడుగా. కానీ ఆయనకు తెలియకుండా ఎవడేం చేస్తాడు? ఆయన సెలవు లేక అవమానపరిచాడు, మనల్ని అవమానపరిచాడా? మొత్తానికి ఇది వచ్చిందంటే ఏదో మేలుకే, ఏదో మమ్మల్ని ఆశీర్వదించడానికే. ఇదే డైలాగ్ ఉండాలి నోట్లో, గుర్తుపెట్టుకో. ఈ కలత నాకు కలిగింది అంటే మొత్తానికి ఏదో కృప చూపబోతున్నాడు, ఏదో కార్యం చేయబోతున్నాడు, నా తలని ఎత్తబోతున్నాడు, నా తండ్రి నాకు సాయం చేయబోతున్నాడు. ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా. భక్తిలో డెప్త్కు పోయే కొద్దీ ఇలాంటి ఫీల్స్ వస్తాయని చెబుతున్నాను. 4వది చెప్తా విను. 3 ఏంటి? మొదటిది ధైర్యం ఉంటుంది, భక్తిలో లోతుకెళ్ళే కొద్దీ భయం పోయిద్ది. 2వది భక్తిలో లోతుకెళ్ళే కొద్దీ విశ్రాంతి. శుభ్రంగా దేవుడు పెట్టిన ఆహారం తీసుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు. ఇటు బండుకొని ఆలోచించడం, ఎట చేయాలా. ఒక్కొక్కళ్ళు ఓ అబ్బో ఏం ఆలోచిస్తారో, జుట్టు ఉడిందాక ఆలోచిస్తుంటారు. పెట్టి పక్కన ఏమయ్యా నిద్రపండి, నీకేం తెలుసు నువ్వు? అటు మేసలను ఇటు మేసలను, ఇటు మేసలను అటు మేసల్ని. అదేమంటే ఏందంటే దేవుని మీద ఆనుకున్నాడు అంటాడట, దేవుని మీద ఆధారపడ్డాడు అంటాడా, దేవుని విశ్వసించేవాడు అంటాడా, దేవభక్తుడు అట్ట అవుతాడా? ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకో, మోకాళ్ళు వేస్తాడు. నిద్ర పట్టట్లేదు తండ్రి, చూడయ్యా కాస్త విశ్రాంతినివ్వయ్యా అంటాడు. చింతలన్నీ చింత చెట్టుకు తగిలించి హాయిగా నిద్రపోతాడు. నువ్వు హాయిగా పట్టడు అన్నం తిని దేవుని మీద భరోసా వేసి విశ్రాంతి పొందకపోతే నీ విశ్వాసం అంతంత మాత్రమేని అర్థం. బాయ్ వింటున్నావా? నీ విశ్వాసం అంతంత మాత్రమేని అర్థం. ఇదేందన్న విచిత్రంగా చెబుతున్నావు నువ్వు? ఏడన్నా ఉపవాసం అంటే ప్రార్థన చేయమంటారు, నువ్వు తిని నిద్రపోకపోతే నువ్వు అవిశ్వాసం అంటావు ఏందన్న అంటే, మరి అంతే. ఉపవాసం ఉండేటప్పుడు ఉండమ్మా, ప్రార్థన చేసేటప్పుడు చేయనానా. కానీ కలతలను బట్టి ఆలోచించి కృంగిపోయి తిండి తిప్పలు మానేసి ఇట్లాంటి పరిస్థితి ఉండదు విశ్వాసం గలవాడికి. భక్తి ధైర్యం పుట్టించింది. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు, అంత తింటాడు, హాయిగా నిద్రపోతాడు. విచిత్రం ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంటుంది. ఇన్ని రకాల ఒత్తిళ్ళు పెట్టుకుని నీ మనిషి ఎట్ట నిద్రపోతున్నాడు నాకు అర్థం. మా అమ్మ మా నాన్న ఎప్పుడు అదే అనేది. మా నాన్న అన్యుడైనా ఏందో విచిత్రమైన మనిషి. శుభ్రంగా
చేయగలిగినంత చేస్తాడు, అంత తింటాడు, క్షణాల్లో నిద్రపోతాడు. ఇక మా అమ్మ ఈ నిద్ర అంటది. ఏమండి, ఈ నిద్ర అంటే మానాలేసి ఏం చేయమంట నువ్వు మెంట్లెక్కిందల్లా తిరుగుతున్నావు కదా, నేను కూడా అట్ట తిరగమంటాయింది. నారు పోసిన వాడు నీరు పోస్తాడంట. లోకస్తుడు అన్యుడు, పిచ్చిదానిలా నువ్వు తిరుగుతున్నావు, నన్ను కూడా తిరగమంటావేంది నిద్రాహారాలు లేకుండా. చూడండి, అన్యుడే కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుడే దారి చూపిస్తాడని హాయిగా నిద్రపోగలుగుతాడు. ఈరోజు జీవము గల దేవుణ్ణి నమ్మి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా మళ్ళీ నిద్రలేని బతుకుతున్నావు అంటే అసలు నువ్వు విశ్వాసివేనా? చెప్పు నాకు. అసలు నువ్వు విశ్వాసివేనా? నువ్వు భక్తుడివేనా? భక్తురాలివేనా? ఏ కోశానన్నా భక్తి ఉందా? విశ్వాసం ఉందా? ఉంటే నీకు విశ్రాంతి ఏది? మరి నేను చెప్పిందని అర్థమైందా? నువ్వు విశ్రాంతి పొందట్లేదు, ప్రశాంతతలో లేవు, ఆందోళనలో ఉన్నావంటే నీలో విశ్వాసం లేనట్టే. కలవరంలో ఉన్నావు, కలత చెందుతున్నావు, గడిబిడైపోతున్నావంటే ఏది? నీకేం తెలుసురయ్యా మా బాధలు. ఎన్ని టెన్షన్లు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, బాధ్యతలు. నేనే మరి ఒట్టికి తిరుగుతుంది ఏం లేకుండా. ఏమ్మా నేనేనా? బాధ్యతలు లేవు, బరువులు లేవు, అప్పులు లేవు, ఇవ్వాల్సినవి ఏమి లేవు జనాలకి. ఫ్రీ బోర్డ్ లాగున్నా. ఇద్దరం కూర్చున్నావురా, మాట్లాడుకుందాం అయ్యా, ఇద్దరం కూర్చున్నారా, ఎవరు నీ బాధలు నువ్వు చెప్పు, నేను చెబుతా. నేను నెరవేర్చాల్సిన పనులు నేను చెబుతా, నువ్వు నెరవేర్చాల్సిన నువ్వు చెప్పవయ్యా. ఇద్దరం కూర్చున్నాము, ఎవరు ఎక్కువ అంటావో పందెం పెట్టుకొని కూర్చుందా. మీరు చెప్పండి, మీ ఎక్కువ బాధ్యతలు నా ఎక్కువ? ఎంతమంది ఒప్పుకుంటారు? నన్ను అర్థం చేసుకున్న వందనాలండి మీకు, వందనాలు. నిజమేనా? టెన్షన్స్ మీకు ఎక్కువ నాకు ఎక్కువ? పెద్దగా చెప్పాలి. ఎవరు చెప్పారు టెన్షన్ లేదు, మాట్లాడే పని లేదు? నాకు తెలుసు మీరు మీకు ఎక్కువ అంటారని. నిజంగా ఒత్తిళ్ళు ఎక్కువే కాదంటల్లా, కానీ నేను తీసుకోనుగా. తీసుకుంటే పిచ్చి హాస్పిటల్ ఎప్పుడో చేరేవాడిని. అహో నా సామ్రాజ్యం ఏమగుచున్నది, సైనికులారా ఎక్కడున్నారు, త్వరగా రండి, అశ్వములను సిద్ధపరచుకున్నాడు, యుద్ధమునకు పోవాలి అనుకుంటూ కూర్చునేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. అంతే, ఎన్ని టెన్షన్లు అన్నా ఉండని, ఎవరు ఎన్ని రకాల తిప్పలన్నా పడని. అదే సరేలే అని చిన్న పిల్లవాళ్ళగా ఆడుకుంటానండి నేను. అది కూడా చెబుతున్నాగా, నేను చిన్న పిల్లవాడు చేసే పిల్ల చేష్టలు కూడా చేసుకుంటాను నేను. నాకు ఎవరన్నా అందుబాటులో దొరికితే 4 గోళీలు ఇస్తే గోళీ ఆట కూడా ఆడుకుంటాను నేను. చూసిన వాడికి మెంటలు ఎక్కాల, ఈడే మనిషి రాని ఇన్ని పెట్టుకొని చిన్నపిల్లలు. మీటి కోటాల్లో మరి అదే కోటాల్లో వాళ్ళు కట్టన్లు కట్టారు చూడు, క్లాతులు కట్టారు కదా, క్లాతులకి తాడు పట్టు చెక్కటం కోసం క్లాత్లో గోళీ పెట్టి తాడేసి కడతారు. ఓ అబ్బా, సంచులు తెచ్చారు గోళీలు. చిన్నప్పుడు ఆ గోళీల కోసం ఏంది అనుకున్నాము, అవి తీసుకొని ఆడుకున్నా. వాళ్ళు టెంట్లు కడుతుంటే నేను ఆట ఆడుకున్నా. అడుగు, చూసిన వాళ్ళు చూశారు. ఎందుకు ఆడుకున్నా? తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. ఏమండి అట్లా ఫ్రీగా ఉండకుండా బేగ తీసుకున్నాను అనుకో,
అయ్యా జాగ్రత్తగా కట్టండి, పెద్ద కోటలు జాగ్రత్తగా కట్టండి, అయ్యా జాగ్రత్త చేయండి అని దడ ఆయాసం పెంచుకొని బిగసపోయి రోబోట్ల జాగ్రత్త అయ్యా జాగ్రత్త అన్నా అనుకో షుగరు ఈ దడ ఆయాసం పెరిగితే ముందు వచ్చేది అయ్యే, ఇప్పుడు వద్దన్నా వస్తున్నాయి అయ్యే. అన్నీ పెంచుకొని ఇక బెడ్ మీద పేషెంట్లు ఉండి, అయ్యా టెంట్లు కట్టారా, స్టేజ్ వేసారా, జాగ్రత్తగా వేయండి అయ్యా అనాల్సి వచ్చేది. అయితే వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో. అది తల్లి ఒడిలో పవళి నుంచి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని. దేవునికి మహిమ. అది చాలేమన్నా నిజంగా ఇంతే చేస్తాడు. నిజంగా నేను చెప్పేది బలిపెట్టిన అబద్ధాలు చెబుతాను, ఏంది నిజం చెబుతున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నాకు ఆయన అంటే ఇష్టం, నా ప్రపంచం ఆయనే, ఆయనకంటే నాకు ఎక్కువ ఏదీ లేదు, ఆయనకంటే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించనో పట్టించుకోను. వాళ్ళు పెద్ద తోపులైనా సరే, చింత తోపులైనా వేప తోపులైనా ఏ తోపులైనా పోండ్రరే అనుకుంటా, నేను ఎవరిని లెక్క చేయను. ఎందుకు? సుప్రీం, ఆ సుప్రీం ఎవరు? సైన్యములకు అధిపతి, ఆయన. ఎరగనోడు ఎరగల ఆయన్ని, నేను ఎరుగుదును. తెలియనోడికి తెలియదు ఆయన, నాకు తెలుసు. నేను అనుభవించాను ఆయన్ని, నేను ఆస్వాదించాను ఆయన్ని. సంవత్సరాలుగా నేను ఆయనలో ఆనందాన్ని పొందుతున్నాను. నేను జీవజల ఊటలు రోజు ఆయన దగ్గర పొందుతానే ఉన్నాను. నేను మంచి కాపరి నీడలో ఉన్నాను, నేను ప్రధాన కాపరి నీడలో ఉన్నాను. నేను ఇంకా విశ్రాంతిలో ఉండకపోతే ఇంక మరి ఎందులో ఉండాలా? రక్షణ పొందిన ప్రతి ఒక్కడు భక్తిపరుడైన వాడు, భక్తిపరురాలైన స్త్రీ పురుషులు మొత్తం విశ్రాంతిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. విశ్రాంతిలో లేకపోతే అవిశ్వాసి నువ్వు, గుర్తుపెట్టుకో, జాగ్రత్త. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే. విశ్రాంతి పొందకపోతే నేను అవిశ్వాసినే అని రాసుకో, కొటేషన్ సూపర్ ఉంటుంది. నేను విశ్రాంతిలో ఉండకపోతే అవిశ్వాసినే, నేను విశ్రాంతిలో ఉంటేనే విశ్వాసిని. అది తమ్ముడు, అది నేను విశ్రాంతిలో ఉంటేనే భక్తిలో ఉన్నట్టు, విశ్రాంతిలో లేకపోతే నేను భక్తిలో లేదు, భక్తిహీనతలో ఉన్నట్టు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, వాళ్ళకి నెమ్మది ఉండదన్నాడు. చెప్పు, భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, వాళ్ళకి నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయే వాళ్ళు ఎవరు? భక్తిహీనులని రాశాడు గ్రంథంలో. భక్తిపరులు తొణకని రాయి వంటి వారు, బండ వంటి వారు, కదలరు. భక్తులు విశ్రాంతిలో ఉంటారు. మరి యేసయ్య అబద్ధాలు చెప్పాడు అనుకున్నా? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. మనకు ఆయన చేసిన వాగ్దానాల్లో విశ్రాంతి ఒకటి. ఎప్పుడైతే యేసు లోపలికి నువ్వు ప్రవేశించావో, యేసు నందలి భక్తి స్టార్ట్ చేసావో, విశ్రాంతి స్టార్ట్ అయింది నీకు. అప్పులు ఎక్కువైనాయి, ఎక్కువైతే
అవమానపరుస్తారా? తల ఒక తిట్టు తిడతారా? తిట్టనే తిట్టనే తిట్టనే. రేపు నువ్వు సాక్ష్యం చెప్పడానికి తిట్లు ఉండాలిగా. మరి ఏం చెబుతావు రేపు? సాక్ష్యం ఏం చెబుతావు శ్రమ లేకుండా? నేనే యేసుప్రభు నమ్ముకోకముందు ఏం లేవు, యేసుప్రభు నమ్ముకున్నా కూడా ఏం లేవు, బాగున్నా అని చెబుతావా? ఈరోజు నీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు ఈ చేదైన అనుభవాలు రేపు నీకు మధురమైన సాక్ష్యాలు కాబోతున్నాయి. ధైర్యాన్ని వదిలిపెట్టావు అంటే భక్తిలో దిగజారావు అని అర్థం. భక్తిలో కరెక్ట్గా ఉంటే ధైర్యం వెంట ఉంటుంది. భక్తిలో దిగజారావు అంటే నీకు రుజువు ఏంటంటే భయపడతా ఉంటావు ఊరకనే. భక్తిలో ఒక మెట్టు దిగావు అంటే నీకు రుజువు ఏంటంటే భయం గుప్పెట్లో బతుకుతుంటావు, ఊరకనే భయపడుతుంటావు. చిన్నదానికి భయపడతావు, పెద్దదానికి భయపడతావు. అదే మౌనం ఇదే మౌనాన్ని. నా ఎదురుగా ఓ చెల్లు ఉంది, నిత్య విశ్రాంతిలో ఉంటుంది. మా అమ్మాయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు కూటం జరిగేటప్పుడు కూడా విశ్రాంతిలోనే ఉంటుంది. బంగారు తల్లి, నేను చెప్పే మాటలు అక్షరాలా పాటించిద్ది. నిజంగా అండి, ఇంటికాడే కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, ఇంత పెద్ద కూటం జరుగుతున్నా సరే స్తోత్రం, హల్లెలూయా. అందరూ అలా ఉండాలని కోరుకుంటా. నేను ఇక్కడ కాదు, ఇంటికాడ విశ్రాంతి. ఏం చెబుతా ఆపాను? పిరికితనం, భయం నిన్ను ఆవరిస్తుంది. చిన్నదానికి పెద్దదానికి భయపడతా బతుకుతున్నావంటే భక్తిహీనుడివి, భక్తిహీనురాలివి అని అర్థం. భక్తిలో బలంగా ఉంటే ధైర్యం ఉంటుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పట్టమేగా నీకు ఆందోళన ఉండదు. నీ ఇంట్లో వాళ్ళు ఆందోళన పడతారు, నీకు ఆందోళన ఉండదు. ఇదే రుజువు. నెంబర్ 1 అయిపోయింది, నెంబర్ 2 అయిపోయింది, నెంబర్ 3. భక్తిలో పర్ఫెక్ట్గా నువ్వు ఉంటే రుజువు ఏంటంటే ఎవరి అవమానాలని ఖాతరు చేయవు, సిగ్గుపడవు. ఏడుసార్లు ఎప్పుడురా మీరేదో పగలబడి నవ్వారని నన్ను అవమానపరిచారని నా కిరీటం కింద పడిద్దా? ఆయన ముందు నాకున్న స్థానం నాది. బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. వందలాది మంది పిల్లలు దైవజనుడిని ఎలీషా వెంటబడి ఎగతాళి చేస్తుంటే తల్లిదండ్రులు అపహాసకులు, వాళ్ళ పిల్లలు అపహాసకులే, అపహాస బుద్ధులు. పెద్దోళ్ళని ఎగతాళిగా పిల్లలు మాట్లాడుతుంటే లాగి లెంపకాయలేదు, వాళ్ళు కూడా నవ్వుతుండొచ్చు బహుశా. వాడు చూడు, మీ వాడు అసలు ఎట్లా ఆగుతున్నాడు ఆయన్ని, మో గొడుగ్గాయ్ అని చెప్పని ఎట్లా అనుకుంటున్నారేమో. అవమానపరుస్తున్నారు దైవజనుణ్ణి. తేలిగ్గా మాట్లాడుతున్నారు దైవజనుణ్ణి, హేళనగా మాట్లాడుతున్నారు. బోడివాడా ఎక్కిపో, ఎవరిని? ఎలీషాని, బట్టతల ఆయనకి. బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. పొయ్యి చిరాకేసి తిరిగి శపించాడు. అంతే. 2 వచ్చిన ఎలుగుబంట్లు అడవిలోంచి. ఆయన అన్నాడు, వచ్చినాయి. దొరికినాడు చీల్చి పడేస్తే 42 బాలులను చీల్చి వేసానని రాస్తుంది బైబిల్లో. పిల్లలకి ఏం తెలుసు అండి? పిల్లల్ని అట్లా శపించాడు పాపం ఆయన అనవాకండి. పెద్దోళ్ళు ఏమి గడ్డి తింటున్నారా? చూసుకోవాలిగా. పిల్లల్ని వెచ్చలవిడిగా వదిలేస్తే వాళ్ళు ఏమవుతారో అర్థం కావాలిగా. చూడండి, క్రొత్త నిబంధనలోనన్నా క్షమాపణ ఉంది, పాత నిబంధనలో డైరెక్ట్ అటాకే. పరిచి నేను హేళన చేసిన వాళ్ళందరూ తర్వాత ఏ గతి పడతారో నీకు తెలుసు. దేవుడితో నువ్వు అనుబంధంలో ఉంటే ఏ గతి పడతారు? నీ కాళ్ళ దగ్గర వచ్చి సాష్టాంగ పడతారు. డోంట్ వరీ. కాబట్టి 3వది, సిగ్గులో బ్రతకు. 4వది, భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ విను. భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ నీ దోణి ఆశీర్వదించబడిద్ది, నీ దోణి సమృద్ధితో నింపబడిద్ది.
అది ఖాళీతోనే దానిలో ప్రభు ఎక్కాడు. లోతుకు నడిపించన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం. నీ దోణిని లోతుకు నడిపించన్నాడు. 2 అర్థాలు. 1, అక్షరార్థంగా దోణిని నిజంగా లోపలికి నడిపించటం. 2, భక్తిలో కొంచెం లోతుకు వెళ్ళు. భక్తిలో కొంచెం లోతుకు వెళ్ళు. ఆశ్చర్యమైన విషయం చెప్పనా? 2 దోణెల నిండా చేపలు వచ్చినాయి. పేతురు తిన్నాడా? ప్రజలకు ఇచ్చేశాడా? చెప్పాలి. పేతురు తిన్నాడా? ప్రజలకు ఇచ్చాడా? అదేందండి, మనం వదిలిపెడతాం, పండుగ చేసుకోం. 2 దోణెల నిండా చేపలు అంటే యేసయ్యా స్తోత్రం, హల్లెలూయో హల్లెలూయో అనుకుంటా, అబ్బాయి లాగండ్రా, ఒడ్డుకు లాగండ్రా అని చేపలన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో ఉన్న యేసుప్రభు దగ్గర ఉంటావా? శుభ్రంగా 2 కుప్పలు, పెద్ద పెద్ద కుప్పలు పోసి ఆడు కూర్చోం. రావాలి బాబు రావాలి, ఫ్రెష్ చేపలు బాబు, ఫ్రెష్ చేపలు అనుకుంటే వ్యాపారం పెట్టడం ఏం మాట్లాడకుండా, కదలకుండా, మెల్లకుండా. ఎట్లా అయిపోయిందో తెలుసా సైకాలజీ? సమృద్ధి ఉంటుంది, నీకు పట్టదు, నేనే తినాలనిపించదు, నాకే దాచిపెట్టుకోవాలనిపించదు, వదులుతూ ఉంటాం. ఇక అంతే. మైండ్ అట్ట మారిపోయింది. మరి భక్తుల మైండ్ అట్ట మారిపోయింది. దాచిపెట్టుకుందాం, కుప్పేసుకుందాం, మనమే తిందాం అనుకోరు. సమృద్ధి ఆశీర్వాదం వచ్చింది, ఆ ఆశీర్వాదాన్ని పంచటం మొదలు పెడతారు. ఎలీషా ఏం చేశాడు? ఎడ్లను వధించి అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టి జంపు. పేతురు ఏం చేశాడు? 2 దోణెల చేపలండి. కావాలంటే చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. వారు అలాగు చేసి విస్తారమైన దరిద్రత దరిద్రత, లేమి 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 అని అల్లాడుతున్నావు. ఎప్పుడన్నా దేవుడు నన్ను దీవించేది, ఎప్పుడన్నా ఆగు, నీ తపన తిరిగి ఆగు. అసలు నువ్వు అది పట్టించుకోవాగు. నువ్వు దేవునితో డెప్త్లోకి వెళ్ళు. యేసయ్య పిచ్చిలోకి వెళ్ళిపో. నువ్వు ఆయనతో బాగా పెనవేసుకో. తమ్ముడు వింటున్నావా? దేవునితో పెనవేసుకో. కూర్చున్నా, లేచినా, ఏం చేసినా, ఎటుపోయినా ఆయనే 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 ఆయనే. నలువైపుల నుంచి నీకు సమాధానం వస్తుంది, నలువైపుల నుంచి ఆశీర్వాదం వస్తుంది. అయితే అది వచ్చిన తర్వాత నువ్వెట్ట మారిపోతావంటే నీకు పట్టదు. అది ఎన్నో వచ్చి నీ కూర్చొని తిందాం అనిపించదు. పేతురు మైండ్ వచ్చింది, ఎలీషా మైండ్ వచ్చింది. వాళ్ళ మైండ్ చూడు, ఎప్పుడు కూడా 10 మందికి పెడదాం 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 పెడదాం. అద్భుతం చేసైనా సరే అందరి కడుపులు నింపుదాం. యేసయ్య మనసు కూడా చూడు, మరి 1000 మంది కడుపు నింపి పండి అన్నాడు. మీరు చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెట్టాడు? పురుషులు 5,000 మంది. ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. అంతమందికి పెట్టాడు. యేసయ్య తిన్నాడని ఉందా? పెద్దగా చెప్పాలి. అదేం మనసు అండి, నాకు అర్థం కాదు. ఎలీషా అంతే. ఎలీషా ఎడ్లను వధించి వాళ్ళకి పెట్టాడని ఉంది, కానీ ఆయన తిన్నాడని లేదు. పేతురు అంతే. కనీసం 4 చేపలను తెచ్చుకున్నాడు కాల్చుకోవడానికి. 4 చేపలు జస్ట్ కాల్చుకుందాం ప్రభా, ఇన్ని చేపలు పట్టుకొని మరి 4 కూడా తీసుకుపోతే ఏం బాగుంటుంది ప్రభా, 4 చేపలు కాల్చుకుందాం ప్రభా అని తెచ్చాడు. 4 చేపలన్నా. సమస్తమును విడిచిపెట్టి వారు ప్రభువును వెంబడించిరి అని రాస్తుంది. దాని గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో, దాని గురించి ఎప్పుడైతే కల చెందడం మానేస్తావో, అది నీ చుట్టూ తిరిగిద్ది. సంపద సంపద. ఎందుకంటే సంపద యేసు కాళ్ళ కింద ఉంది. అస్సలు చెప్పాలంటే అసలు సంపదల గనే యేసు. సర్వకృపానిధివే సంపదల గనివి, సర్వకృపానిధివే సంపదల ఘనివి, సకలము చేయగల నీవైనా
సకలము 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 చేయగల నీవైనా కన్నులేతి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. స్తోత్రం. ఏం పాడుకున్నారండి భక్తులు, దేవుణ్ణి ఎలా అభివర్ణించుకున్నారండి. అట్లా బావాలండి లోతుకి. ఈ పాట పాడిన ఆయన లీకేజ్ గుడ్లు ఉంటాయే, షాప్ కాడికి పోయి మామూలు గుడ్డేమో పావులంట, ఈ లీకు పగిలి నెర్రలు కొట్టుంటాయి గుడ్లు కొన్ని, అవి అయితే 15 పైసలు అంట. పావులాకు 2 ఇస్తారు, మామూలు గుడ్డ అయితేనే 1 పావులా. ఈయనకు పోయే షాప్ కాడికి పోతే ఈయన పోయేసరికి అట్టది ఉంటుంది కదా గుడ్లు పెట్టి, దాని నిండా ఈ లీకేజ్ గుడ్లు పెట్టి ఉంటాడంట షాప్ ఆయన. ఆ లీకేజ్ గుడ్లు తీసుకెళ్ళి వండుకొని తినాలి. ఓ రోజు ఆయన లేడు, ఆయన భార్య ఉందంట. ఏమంటే కోడిగుడ్లు కావాలంటే మంచి మంచి గుడ్లు ఏరుతుందంట. అవి కాదమ్మా సారు నాకు లీకేజ్ గుడ్లు ఇస్తాడు. లీకేజ్ గుడ్లు అంటే, ఆహా నువ్వేనా, మా కుక్క కడుపు కొడుతుంది అందంట. అంటే ఏంటి, నువ్వు తీసుకెళ్ళే గుడ్లు మా కుక్కకి వేస్తాము అని, మా కుక్క తినే గుడ్లు నువ్వు తింటున్నావు అని. స్తోత్రం. చూడు, అలాంటి లీకేజీ గుడ్ల కోసం వెళ్ళి అంత అవమానం పొందినోడు లక్షలాది మందికి అన్నం పెట్టి వెళ్ళాడు దేవుని దగ్గరికి, లక్షలాది మందికి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, చేపించాడు దేవుడు. ఏమయ్యా నమ్మకం లేదా? ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. ఈరోజు ఏం తింటున్నావో తెలుసు ఆయనకి, అసలు ఉందో లేదో కూడా తెలుసు ఆయనకి. పచ్చడి వేసుకొని తింటున్నావో, కారం వేసుకొని తింటున్నావో, అది కూడా లేక అల్లాడుతున్నావో, నువ్వు చినిగిపోయి ఎక్కడెక్కడ కట్టుకుంటున్నావు, మొత్తం తెలుసు ఆయనకి. గుర్తుపెట్టుకో, ఒక రోజు వచ్చింది నా తండ్రి నీ జీవితంలో తీసుకొస్తాడు. ఆ రోజుని నీవు సమృద్ధితో నింపబడతావు, నీవు సమృద్ధితో నింపబడతావు. ఆ సమృద్ధితో నింపబడిన నాడు నీకేం కనబుద్ధి కాదు. నీకు ఎట్టబడితే అట్ట కట్టబుద్ధి కాదా. లేనప్పుడేమో ఇప్పుడు అన్నీ అవి కట్టాలా, ఈ దినాలు ఇది అనిపించింది. రేపు నీకు దేవుడు ద్వారాలు తెరిచి నీకు సమృద్ధి ఇచ్చిన నాడు నీకేం తినబుద్ధి కాదు, ఏం కట్టబుద్ధి కాదు. ఎందుకు తెలుసా, ఇంకా ఆయన కార్యాలు చూసి ఏడ్చుకొని సరిపోయింది. ఇంకేం తింటావు, ఇంకేం కడతావు. ఆయన కార్యాలు చూసి, దేవా ఏంటి దేవా ఇది, కనికరించావా, నీకు స్తోత్రం అనుకుంటూ ఆయన్ని సన్నుతించుకుంటూ ఆయన మయంపరుచుకుంటూ ఆయనలో ఆనందించడమే సరిపోయింది నీకు. ఇక తిండిలో ఆనందం పట్టదు. ఏమో నాకేం తెలుసు, ఎలీషా అంతే చేశాడు, ఏసా అంతే చేశాడు, పేతురు అంతే చేశాడు. ఆ ఒక్క ముక్క చదివితే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా, మీరేం చదవకపోతుంటారు. మరి పేతురు వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎప్పుడు లోతునకు నడిపించి వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అబ్బా, విస్తారమైన చేపలు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. అబ్బా, ఫుల్ 2 దోణెలు మునిగిపోయినాయి, నింపేశారు. సీమోను పేతురు అది చూచి, ప్రభువా, యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్మునని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం పొందిరి. అబ్బా, దేవునికి స్తోత్రం. చదువు. అలాగున సీమోనుతో కూడా పాలువారినైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందుమని సీమోనుతో చెప్పాను. వారు దోణులకు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అదిగో దరికి చేర్చా, లేకపోతే సముద్రంలో వదిలేసా అంటే అర్థం ఏంటో తెలుసా? పట్టిన చేపలన్నిటిని ఒడ్డుకు లాగి
ప్రజల ముందు వేసేసారు, తినండి అని. దరికి చేర్చి అని ఉంది. అంటే దాని అర్థం దరికి ఎందుకు చేర్చాలి? ఎటు కూడా వదిలేస్తున్నారుగా, ఆ నీళ్ళతో వదిలేస్తే పోయిద్దిగా. అంటే అది జరిగిద్ది, గుర్తుపెట్టుకో. సమృద్ధి సంపాదించి సమృద్ధి చేపలు పట్టి వాళ్ళు తినలా, మొత్తం దరిగిలాగి తినండి అని ప్రజలకి ఇచ్చి వెళ్ళిపోయారు. 4 చేపలు కూడా తీసుకెళ్ళాల. ఫ్రై చేసుకుందాం ప్రభువా, బాగుంటాయి తండ్రి అని. ఫ్రై లేదు, కాల్చుడు లేదు, అడబడేశారు. గుర్తుపెట్టుకున్న ఆ తండ్రి సమృద్ధిని ఇస్తాడు, ఇచ్చువాడు ఆయన, సమృద్ధిని ఇస్తాడు. ఆ ఇచ్చిన నాడు నీకు తినబుద్ధి కాదు. అంటే తినబుద్ధి కాదంటే ఏదన్నా రోగం వచ్చిద్దేమో అనుకోవాకు. కొంతమందికి అదొక డౌట్, తినబుద్ధి కాదంటే అన్నా మనకి దేవుడు ఇచ్చినప్పుడు మేము పేషెంట్లు అవుతాం. పేషెంట్ ఏం కాదు, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు తినే పొజిషన్ ఉంటుంది, అయినా నీకు అది పట్టదు. ఎందుకో తెలుసా? అది చూసినప్పుడు ఏడుసుకొని సరిపోద్ది నువ్వు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నాను. నేను తింటావు, కాస్త కోస్తో తింటావు, కానీ ఎక్కువగా అది ప్రజల పాలయ్యేటట్టు దేవుడు చేస్తాడు, నీకు ఇస్తాడు. ఇచ్చి నీ చేతులతో అనేకులకు. ఇప్పుడు జనం తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లాగారని చెబుతారండి? ఆ ధోని ఎవరిదే? చేపలు ఎవరి? పెద్ద చేప. దండం పెడతాను, అయిపోయిందండి, ఆకలి అవుతుంది మళ్ళీ. పేతురు ధోనే, పేతురు చేపలు ఎవరు పాలైనాయి? ఇదేందిరా, దాచిపెట్టుకుంటారు, వ్యాపారం చేస్తారు, అమ్ముకుంటారు, ఇదేంది ప్రజలకు వదిలేసి వెళ్ళిపోయాడు? అంతేరా, యేసు ప్రభుతో తిరుగుతూ మొదలుపెట్టాడు. ఇప్పుడు దాచుకోవటం మానేశాడు, ఇవ్వటం మొదలుపెట్టాడు. జనాలకి ఇస్తే మనకేందిరా? భక్తులకు ఆ ఫీలింగ్ ఉండదండి. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తే నాకేందన్న ఫీలింగ్ ఉండదు. స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడుగా. ఇప్పటిదాకా లేనోడికి ఇచ్చింది ఆయన, అయిపోతే ఇచ్చేది చెప్పండి గట్టిగా. ఇస్తారా, దాచిపెట్టుకుంటారా? భక్తిలో నువ్వు పరాకాష్ఠగా చేరావు, లోతుకి వెళ్తున్నావంటే ఇక నాది అని ఏది ఉంచుకో, తీసుకెళ్ళి తీసుకో అనేస్తావు. ఆ మనసు వచ్చిద్ది. లోతులోకి వెళ్ళే కొద్దీ అమ్మో ఇది పోతే నాకెట్ట, అది పోతే నాకెట్ట అనిపించదు. బా తీసుకపో, ఆయన ఉన్నాడు నాకు. ఎట్లాంటి 14, 24, ఎట్లాంటి 64, 104, 144 బా ఇస్తాడు, ఆయన ఉన్నాడు బా. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? కూటమి అయిపోయిందనే. భక్తిలో డెప్త్కు పోయే కొద్దీ ఈ లక్షణాలు కనపడతాయి. ఇవ్వలేకపోయావంటే కూడా విశ్వాసివి కాదు. విశ్వాసం కలిగిన వ్యక్తివి అయితే ఇవ్వటం నేర్చుకుంటావు, ఇస్తావు అంతే. అమ్మో ఇది పోతే నాకెట్ట అంటే అవిశ్వాసివి నువ్వు. అది కూడా రాసుకోవాల్సిన మాటే, మరి మీ ఇష్టం. ఆంతును వదిలేసి వెళ్ళిపోయాడండి పేతురు. మనమైతేనా 100 స్తోత్రాలు చెప్పి యేసుప్రభుకి మొత్తం ధోని లాక్కొని చేపలన్నీ గంపలకి ఎత్తుకొని, రావాలి బాబు రావాలి, ఇప్పుడే పట్టిన చేపలు బాబు, అన్నీ బతికే ఉండే రావాలి అని కూర్చునేవాళ్ళం మేము. విశ్వాసము గల హృదయం ఏం చేసిందో తెలుసా? అవన్నీ ప్రజలకు ఇచ్చేసింది. పండి తినండి. ఏమయ్యా అన్నీ వాళ్ళకి ఇచ్చేసా, మరి నీకు? నాకు ఆయన ఉన్నాడుగా. ఎవరు? సంపదల గని ఉన్నాడు నాకు, సంపదల గని. మరి లేకపోతే నట్టనడి సముద్రంలోకి వెళ్ళి రాత్రి అంతా వాళ్ళు అయితే ఒక్క చేప పడలా. ఆయన చెప్పిన ప్రకారం కొంచెం లోతుకి వెళ్ళి వేస్తే చేపలన్నీ పడ్డాయి. మరి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందా, ఆయన చేతిలో ఉందా? ఈ చేపలన్నీ ఎవరి? మరి ఇంత అద్భుతం చేసి ఇన్ని చేపలు ఇచ్చినోడు ఇంకా అద్భుతం చేసి నా కడుపు నింపడు? నింపడా? ఇవ్వడా? నా పిల్లల్ని దీవించడా? విశ్వాసం గల హృదయం దాతృత్వంతో దానం చేస్తుంది. నీకెట్టా అని ఎవరన్నా అడిగితే నాకెట్టా, నాకు ఆయన ఉండలా అట్ట. లే పైకి లే. ఏబూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా?
ఆయన లేడంటాయా? సజీవుడు, సర్వశక్తుడు. విశ్వాసులా మీరు? భక్తిపరులా మీరు? అట్లయితే మీ దగ్గర ఈ లక్షణాలు కనపడతాయి. భక్తిపరులు ధైర్యంగా ఉంటారు. భక్తిపరులు కలవరంలో ఉండరు, విశ్రాంతిలో ఉంటారు. భక్తిపరులు సిగ్గును తలంచరు. రాయ్ ఫ్రాన్సిస్, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు, జాగ్రత్త. అధికారి ముందు నిలబెట్టి, వీడు ఆ యేసు మతంలోకి వెళ్ళాడు, నా సాంప్రదాయాలు మంట కలిపిడు, ఆ యేసు మతంలోకి వెళ్ళాడు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి దక్కకూడదు. అధికారి గారు, ఏం ఫ్రాన్సిస్ వింటున్నావా? నీ తండ్రి ఆస్తిలో నీకే భాగం దక్కదని చెప్తున్నాడు. పర్వాలేదయ్యా, నాకు యేసు చాలు అని వెళ్తున్నాడు. అధికారి గారు, వాడి ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నేను ఇచ్చిందే, వాడి ఒంటి మీద ఉన్న అంగీ కూడా నేను ఇచ్చిందే అన్నాడు. ఆ అంగీని కూడా తీసి అధికారి ముందేసి, ఇది కూడా నాకు అక్కర్లేదు, నాకు యేసు చాలు. చరిత్రలో ఎక్కాడు. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఎంత భక్తిపరుడయ్యాడు, ఎంతమందిని కదిలించాడు. అసిసి వాస్యగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ ఉంటుంది. అసిసి వాస్యగు ఫ్రాన్సిస్ అనే పేరు మీరు అడగండి, స్టాల్లో మీకు బుక్ దొరికింది, తీసుకెళ్ళి చదువుకోండి ఎలాంటి కార్యాలు చేశాడు. మనుషులు సువార్త వినకపోతే నది ఒడ్డుకు పోయి చేపల్ని పిలుస్తాడండి. సహోదర చేపలారా రండి, మనుషులు వింటలా సృష్టికర్త వార్త మీరన్నా వినండి రండి అని పిలుస్తాడు. ఆయన పిలవగానే చేపలు మొత్తం వస్తాయి. ఆయన మాట్లాడినంతసేపు చెతలాడుతా వింటాయి. అది ముగించి ఇక సెలవు ఉన్నప్పుడు మొత్తం వెళ్ళిపోతాయి. అది చూసి వచ్చి మారుతారు మనుషులు, అది చూసి వచ్చి మారుతారండి. ఇదేమిటి అని మాట్లాడితే చేపలాలకిస్తున్నాయి ఏంటి? ఎందుకంటే ఆయన సృష్టికర్తను తెలుసుకున్నవాడు, ఆయన సృష్టికర్తను కలుసుకున్నవాడు. ఆయన మాట్లాడతాడు. మనుషులు వింటలేదు, మీరు రెండని చేపలు పిలిస్తే చేపలు వచ్చినాయి. చేపలు వచ్చి ఆయన చెప్పే మాటలు చేపలు వింటాం చూసి మనుషులు ఆశ్చర్యపోయి ఎవరు సామాన్యుడు కాదని అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటారు ఆయన మాటలు. బుక్ చదవండి, భక్తుల చరిత్రలో చదవాలి. భక్తి పరులుగా మారాలి. పై పైన ఉండకూడదు, లోతుకు నడిపించాలి దోనే. అలా మనందరినీ నా తండ్రి తయారు చేయను గాక. సిగ్గు తలంచదో. నాలుగవది ఏం చెప్పాను? నాలుగవది సమృద్ధి పొందుతాడు, కానీ తన కోసం దాచుకోవడానికి ఇష్టపడ్డాడు. తినండి, తీసుకెళ్ళండి, పొందండి, ఏం పర్వాలా, ఇన్ని ఇచ్చిన దేవుడు ఈ పోతే ఇంకా ఇస్తాడు, పోండి తీసుకోండి, తినండి, బాగుండండి. భక్తిపరుడికి ఆ బుద్ధి వచ్చింది. భక్తిహీనుడికి మెతుకుపోతే బతుకుపోయిద్దనే బుద్ధి ఉంటుంది. భక్తిహీనుడికి, భక్తులకి మీరు లోతైన భక్తిని సాధన చేసి కుటుంబంలో వ్యక్తులు భయపడుతున్నారు అనుకో, ఏం చెప్పాలి? ఎందుకు భయపడుతున్నావు? ఇన్నాళ్ళు అంటే ఆయన సరిగ్గా తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాక ఆయన ఉన్నాడుగా. ఓ తల్లి, నీ పిల్లలకు నిన్ను బట్టి ధైర్యం, దేవుణ్ణి బట్టి ధైర్యం. ఓ తండ్రి, నీ కుటుంబానికి, ఓ తమ్ముడు, నీ ఫ్యామిలీకి నువ్వే దేవుణ్ణి గురించి చెప్పి ధైర్యం ఇవ్వాలి.